శ్రీకృష్ణాయ నమః. ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలు: ఒకటి, ఒకే జీవుడు దేహ ఆది గుణముల యందు ఉన్నప్పుడు బద్ధుడు గాని లేదా ముక్తుడు గాని ఎలా అవుతున్నాడు? రెండవది, ముక్తుడైన మనిషి ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి? వాటికి శ్రీకృష్ణ భగవానుడు బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః గుణస్య మాయా మూలత్వాత్ న మే మోక్షో న బంధనం శోకమోహౌ సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయా స్వప్నో యథా ఆత్మనః ఖ్యాతి సంశ్రుతి న వాస్తవీ. మదధీనములైన సత్వాది గుణ ఉపాధుల వలననే ఆత్మ బద్ధము ముక్తము అని చెప్పబడును. వాస్తవములో ఆత్మకు బంధ మోక్షములు లేవు. గుణములు మాయా కార్యములగుట వలన నాకు బంధమోక్షములు లేవు. ఏ విధముగా స్వప్నము బుద్ధి యొక్క వివర్తము అయినట్లు శోకమోహ సుఖ దుఃఖములు దేహమునకు సంబంధించిన జనన మరణములు మాయిక గుణములని తెలుసుకొనుము. వాస్తవములో వీనికి ఎట్టి సత్తము లేదు. విద్యా అవిద్యే మమ తను విద్ధ ఉద్ధవ శరీరిణాం మోక్షబంధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే ఏకస్య ఏవ మమ అంశస్య జీవస్య ఏవ మహమతే బంధో అస్యా విద్యయా అనాదిర్విద్యయా చ తథ ఇతరః అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే విరుద్ధ ధర్మిణోస్తాత స్థితయోరేక ధర్మిణీ. ఉద్ధవ, విద్య అవిద్య అను ఈ రెండు పదార్థములు మదీయ రచితములు, అనాదులు, మదీయ శక్తి స్వరూపములు. జీవుల బంధ మోక్షములకు ఇవియే కారణములని తెలుసుకొనుము. ఓ మహామతి ఉద్ధవ, అద్వితీయ స్వరూపుడనగు నా అంశభూతములు అనాదులునగు జీవులకు అవిద్య వలన బంధము, విద్య వలన మోక్షము కలుగును. ఉద్ధవ, ఒకే శరీరమునందు ఉన్నవారు విరుద్ధ ధర్మములైన సుఖ దుఃఖములచే కూడిన వారును అగు బద్ధ ముక్త జీవుల వైలక్షణ్యమును వర్ణింతును. సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే ఏకస్థయో ఖాదతి పిప్పలాన్నం అన్యో నిరన్నో అపి బలేన భూయాన్ ఆత్మానం అన్యం చ స వేద విద్వాన్ పిప్పలాదో నతు పిప్పలాదః యో అవిద్యయా యుక్ సతు నిత్యబద్ధో విద్యామయో యః సతు నిత్యముక్తః. చిద్రూప తుల్యులు అవియోగ ఐకమత్య హేతువుల వలన సత్యభావాపన్నులు నగు జీవ ఈశ్వర పక్షులు రెండును స్వేచ్ఛగా దేహవృక్షము మీదకు వచ్చి హృదయము అను గూటిలో నివసించుచున్నవి. వాటిలో ఒకటి అనగా జీవరూప పక్షి దేహమును అశ్వత్థ వృక్షము యొక్క కర్మఫలము అనుభవించుచుండును. రెండవది అనగా ఈశ్వర రూప పక్షి ఫలమును అనుభవింపక జ్ఞానాది శక్తి బలముచే సమధికముగా విరాజిల్లుచుండును. కర్మ ఫలమును అనుభవించువాడును నిత్య జ్ఞాన ఆశ్రయుడును అగు ఈశ్వరుడు తన తత్వమును జీవుని తత్వమును ఎరుగును. కర్మ ఫల భోక్త అగు జీవుడు తన స్వరూపమును గాని తనకంటే అతిరిక్తమైన దాని స్వరూపమును గాని ఎరుంగదాలడు. అవిద్యాయుతుడు అగు జీవుడు అనాది భక్తుడు. విద్యా ప్రధానుడగు ఈశ్వరుడు అనాది ముక్తుడు. దేహస్థః అపి న దేహస్థో విద్వాన్ స్వప్నాది అధోత్థితః
అదేహస్థః అపి దేహస్థః కుమతిః స్వప్నదృక్ యథా ఇంద్రియైరింద్రియార్థేషు గుణైరపి గుణేషు చ గృహ్యమాణేషు అహం కుర్యాన్న విద్వాన్ యస్తు అవిక్రయః దైవ ఆధీనే శరీరే అస్మిన్ గుణభావ్యేన కర్మణా వర్తమానో అబుద్ధస్తత్ర కర్త అస్మి ఇతి నిబధ్యతే. ముక్త పురుషుడు సంస్కారము వలన దేహం నందుండియు స్వప్నము నుండి లేచిన జాగృతుడైన పురుషుని వలె దేహగతములైన సుఖదుఖములను అనుభవింపడు. కాని బద్ధ పురుషుడు సహజముగా దేహగత సుఖ దుఃఖములను అనుభవింపని వాడు అయినను స్వప్నదర్శి వలె పురుషుని వలె దేహగతములైన సుఖదుఖములను అనుభవించును. రాగద్వేషాది రహితుడు విద్వాంసుడు అగు వ్యక్తి గుణముల వలన కలిగిన ఇంద్రియ సమూహముచే గుణజాతములగు విషయములను గ్రహించినను నేను గ్రహించుచున్నాను అని అహంకరింపడు. అజ్ఞానియగు మానవుడు ప్రాక్తన కర్మాధీనమైన శరీరం నందు ఉండి నేను కర్త అని అహంకరించుట చేత గుణజాతములగు కర్మల ద్వారా దేహాదులలో బంధింపబడి ఉండును. ఆ విధముగా ఏవం విరక్తః శయనే అసనాటన మజ్జనే దర్శన స్పర్శన ఘ్రాణ భోజన శ్రవణాదిషు న తథా బధ్యతే విద్వాంస్తత్ర తత్రాదయన్ గుణాన్ ప్రకృతిస్థో అపి అసంసక్తో యథాఖం సవితానలః వైశారద్యే క్షయాసంగశితయా ఛిన్న సంశయః ప్రతిబుద్ధైవ స్వప్నాన్నానాత్వాద్వినివర్తతే. ఉద్ధవ, వైరాగ్యయుక్తుడు వివేకవంతుడు అగు పురుషుడు సేనము ఉపవేశము భ్రమణము స్నానము దర్శనము స్పర్శ ఘ్రాణము భోజనము శ్రవణము మున్నగు క్రియలను ఇంద్రియములచే అనుభవింపజేయును గాని తాను అగ్నిని వలె బద్ధుడు కాడు. ఏ విధముగా ఆకాశము అంతటా నిండి ఉన్నను సూర్యుడు జలమున ప్రతిబింబించుచున్నను వాయువంతటను వీచుచున్నను ఎచ్చటను లగ్నము కానట్లు విద్వాంసుడు పురుషుడు ప్రకృతి యందు ఉన్నను దానియందు ఆసక్తుడు కాక వైరాగ్యము అను అస్త్రము చేత మిక్కిలి నిపుణమగు స్వరూప జ్ఞానము చేత సర్వ సంశయములను ఛేదించి స్వప్నం నుండి మేలుకొనిన పురుషుని వలె దేహాది ప్రపంచము నుండి నివృత్తుడు అగును. యస్యుర్వీత సంకల్పాః ప్రాణేంద్రియ మనోధియాం వృత్తయః స వినిర్ముక్తో దేహస్థో అపి తద్గుణైః యస్యాత్మా హింస్యతే హింస్యైర్యేన కించిద్యదృచ్ఛయా అర్చ్యతే వా క్వచిత్ తత్ర న వ్యక్రియతే బుధః. ఏ మానవుని ప్రాణములు ఇంద్రియములు మనస్సు బుద్ధి విషయములు సంకల్పములు లేనివై ఉండునో అట్టివాడు దేహమునందు ఉన్నను దాని గుణములకు కట్టుబడి ఉండడు. శరీరమును దుర్జనులు లేదా క్రూరులు పీడించినను మరి ఎవరైనను పూజించినను అతడు కోపింపడు సంతోషమును పొందడు. అట్టివాడు ముక్త పురుషుడుగా పరిగణింపబడును. నస్తువీత న నిందేత కుర్వతః సాధు అసాధువా వదతో గుణదోషాభ్యాం వర్జితః సమదృగ్మునిః న కుర్యాత్ న వదేత్ కించిన్ న ధ్యాయేత్ సాధు అసాధువా ఆత్మారామో అనయా వృత్యా విచరేజ్జడవన్మునిః. లౌకిక వ్యవహార విముఖుడును సమదర్శియును అగు మహాత్ముడు సత్కర్మలను అసత్కర్మలను గాని చేయువారిని స్తుతింపడు దూషింపడు. అట్లే
సద్వాక్యములను గాని అసద్వాక్యములను గాని పలుకువారిని కూడా స్తుతింపడు, నిందింపడు. అట్టివాడే ముక్తపురుషుడు. ముక్తపురుషుడు దేహమునకై సత్ అసత్ విషయముల వేణిని కూడా ఆచరింపడు, ఉచ్చరింపడు, ఆలోచింపడు. అంతటా ఉదాసీన భావము కలిగి ఆత్మానంద స్వరూపుడై జడునివలే సంచరించుచుండును. శబ్ద బ్రహ్మణి నిష్ణాతో నిష్ణాయాత్ పరే యది శ్రమస్తస్య శ్రమఫలో హి అధేనుమివ రక్షతః గాం దుగ్ధదోహామసతీం చ భార్యాం దేహం పరాధీనం అసత్ప్రజాం చ విత్తం తు అతీర్థీకృతం అంగవాచం హీనాం మయా రక్షతి దుఃఖదుఃఖీ యస్యాం నమే పావనం అంగకర్మ స్థితి ఉద్భవ ప్రాణ నిరోధమస్య లీలావతారేప్సిత జన్మవాస్యాద్వంద్యాం గిరం తాం బిభ్రుయాన్న ధీరః. శబ్ద బ్రహ్మమునందు అనగా వేద విషయమునందు పారంగతుడు అయినను భగవత్ తత్వమును తెలుసుకొనలేని వాడైనచో పాలను ఈయని ఆవును పెంచు గొల్లవాని వలె వాని శాస్త్ర జ్ఞానమంతయు వ్యర్థమే అగును. అది ఎట్టి పురుషార్థమును ఈయదు. పాలనీయని ఆవు, వ్యభిచారిణియగు స్త్రీ, పరాధీన శరీరము, దుష్టపుత్రుడు, సత్ప్రాప్తుడు లభించినను దానము చేయని ధనము, నా గుణములు లేని వాక్కు వ్యర్థము. ఈ వస్తువుల కాపాడువాడు కష్టముల మీద కష్టములు అనుభవించును. అందువలన జగదుత్పత్తి స్థితి ప్రళయ రూపమగు నా లోకపావన లీల వర్ణనము లేనిదియు, లీలావతారములలో లోకప్రియములైన నా రామకృష్ణ ఆది అవతారముల స్తుతి లేనిదియు అగు వాక్కు వంధ్యయగును. బుద్ధిమంతుడగు పురుషుడు ఇట్టి వాక్కును ఉచ్చరించుటగాని శ్రవణము చేయుటగాని కూడదు. కనుక ఏవం జిజ్ఞాసయాపోహ్య నానాత్వభ్రమం ఆత్మని ఉపారమేత విరజం మనోమయి అర్చ సర్వగే యజ్ఞనీశో ధారయతుం మనోబ్రహ్మణి నిశ్చలం మయి సర్వాణి కర్మాణి నిరపేక్షః సమాచర. శ్రద్ధాళు మత్కథాః శృణ్వన్ సుభద్రాలోకపావనీః గాయన్ననుస్మరన్ కర్మ జన్మ చ అభిచరన్ ముహుః మదర్థే ధర్మ కామార్థనాచరన్ మదపాశ్రయః లభతే నిశ్చలాం భక్తిం మయి ఉద్ధవ సనాతనే సత్సంగలబ్ధయా భక్త్యా మయి మాం స ఉపాసిత స వై మే దర్శితం సద్భిరంజసా విందతే పదం. ఇట్టి నిశ్చయముతో కూడిన ఆలోచనతో ఆత్మ విషయమున దేహ అధ్యాసను నివారించి సర్వగతుడనగు నాయందు నిర్మలమగు మనస్సు నర్పించి శాంతిని పొందుము. ఉద్ధవా, మనస్సును బ్రహ్మమునందు స్థిరముగా ఉంచలేనిచో నిత్య నైమిత్తిక కర్మలను అన్నింటినీ నిరపేక్షముగా నన్ను ఉద్దేశించి చేయుము. సర్వలోకములను పవిత్రము చేయునట్టి నా కథలను శ్రద్ధతో వినవలెను. మాటిమాటికి నా అవతారములను లీలలను గానము చేయవలెను, స్మరించవలెను, అభినయించవలెను. ఉద్ధవా, నన్ను ఆశ్రయించి నా కొరకు ధర్మ అర్థ కామములను సేవింపవలెను. ఇట్లు ఆచరించిన వారికి సనాతన పురుషుడనగు నాపై అనన్యమగు ప్రేమ భక్తి కలుగును. అట్టి భక్తుడు సత్సంగములన నాయందు భక్తి గలవాడయి నన్ను ధ్యానించును. తరువాత ధ్యాన యోగముచే అనాయాసముగా మహాజనులు చూపిన నా స్వరూపమును పొందును అని చెప్పినటువంటి శ్రీకృష్ణుని యొక్క బోధ వినినటువంటి ఉద్ధవునకు ఒక ప్రశ్న వచ్చినది. సాధుస్తవ ఉత్తమ శ్లోకమతః కీదృక్విధః ప్రభో భక్తి త్వయి ఉపయుజ్యేత కీదృశీ సద్భిరాదృత ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో ప్రణతాయ అనురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతాం
త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతేః పరః అవతీర్ణో అసి భగవన్ స్వేచ్ఛోపాత పృథగ్విభుః. ఓ దేవా, నీ కీర్తిని ఎందరో సత్పురుషులు గానము చేయుచుందురు. నీవు ఎట్టివారిని సాధువులు అని అందువు. సత్పురుషులు ఆచరించునట్టి ఎట్టి భక్తి నీయందు చూపవలెను. ఓ దేవా, నీవు పురుష శ్రేష్ఠుడవు, సర్వ జగత్తునకు స్వామివి. ప్రణతుడను అనురక్తుడను శరణాగతుడను అగు నాకు పైదాని సంగతి చెప్పుము. దేవా, నీవు ప్రకృతికి అతీతుడవు, ఆకాశము వలె నిర్లిప్తుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు. అయినను భక్తులకై నీ ఇచ్ఛను అనుసరించి భిన్న భిన్నములకు రూపములను ధరించి ఈ భూమిపై అవతరించుచున్నావు. ఇప్పటికి 11వ స్కందములో 11వ అధ్యాయములో 28వ శ్లోకము పూర్తి అయినది. నమస్కారం.